నేను ఒకటే చేసేవాడిని. నా 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏకాంతంగా అడవిలోకి వెళ్ళిపోయి 3 కిలోమీటర్లు మా ఇంటి నుంచి నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి ఆ అడవిలో పడి ఉదయం 9-10 గంటలకు వెళ్ళి నేను మధ్యాహ్నం సాయంత్రం 3-4 గంటల వరకు మోకాళ్ళపై పడి ఆ అడవిలోనే ప్రార్థించేవాడిని. పక్కన సమాధులు, పక్కన కాట్లాలు కాలుతూ ఉండేవి, వాటి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అడవిలో పడి ప్రార్థిస్తుంటే ఎవరు అక్కడ ఉండరు, పక్క నుంచి పాములు వెళ్ళిపోతూ ఉండేవి చాలా సార్లు. కానీ హృదయంలో ఆశ, ప్రభా నన్ను మీరు వాడుకోండియా, ఈ యవనస్తుడిని వాడుకో ప్రభా, నేను చిన్న వయసులో నీ కోసం వాడబడాలి. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీటెడ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్తో. నా బీటెక్ సెకండ్ ఇయర్లో నా చదువు అవసరం లేదు, నాకు డబ్బు సంపాదన అవసరం లేదు, నాకు ఏది అక్కర్లేదు, నాకు నీ సేవ కావాలయ్యా, నేను నీ కోసం వాడబడాలి, నాకు ఆత్మలు కావాలి, నేను ఆత్మల్ని పట్టాలి, నేను అనేకులు సేవకులుగా మార్చాలి, పడిపోయిన బలిపీఠాలు కట్టాలి. అనేక మంది యవనస్తులు మండించాలి, అనేక మంది యవనస్తుల జీవితాలు వెలిగింపబడాలి. ప్రాంతాలు మారాలా, గ్రామాలు మారాలా, మా జిల్లాలు మారాలి, మా రాష్ట్రం మారాలా. ఒక అగ్ని నా హృదయంలోకి వచ్చింది, ఒక మంట నా హృదయంలో ప్రారంభమైనది. నా చదువును, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి, నాకు లోకాశలొద్దు, లోక కోరికలొద్దు, ఏది నాకు అక్కర్లేదయ్యా, నేను నీకు అప్పగించుకుంటున్నాను. ప్రభువుకి నన్ను నేను ప్రతిష్ఠించుకొని అప్పగించుకొని దేవుని సేవలోనికి అడుగు పెట్టాను. ప్రభువు నన్ను నమ్మదగిన వాడు కనుక ఆయన ఈ వ్యర్థమైన పాత్రను వాడుకుంటున్నాడు. ఇక్కడ నిలబడిన చిన్న పిల్లవాడి ద్వారా దేవుడు ఈ విధంగా కదిలితే, నీవు అప్పగించుకుంటే నీ గల్లీ అంతటిని దేవుడు కదిలింపచేస్తాడు నీ ద్వారా. నీవు అప్పగించుకుంటే నీ సంఘములో నేను ఒక్కదాన్నే ప్రభా, ఎవరు నా మాట వినట్లేదని ఏడుస్తున్నావా? నీ ఒక్కదానివి రాత్రి సంఘములు అప్పగించుకోగలిగి అగ్నితో నింపబడితే నీ ఒక్కదాని ద్వారా నీ సంఘానికి ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. రబాక రబాక షరాబాక రబాక రిబాల రకాల రబాక రబాక రబాక. ఏడవగలుగు, ఎంతగా నువ్వు పగలగొట్టుకోగలవు నీ హృదయాన్ని, అంతగా పగలగొట్టబడి ఏడు. నాకు నువ్వు కావాలయ్యా, నాకు ఏది వద్దయ్యా, నాకు నీ ఆత్మ కావాలని అడగండి, అభిషేకము కావాలని అడగండి.